వెల్కమ్ టు హిస్టరీ పేజెస్. వేల సంవత్సరాల నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న సనాతన ధర్మం మరియు హైందవ సంస్కృతి సామాన్య శకపూర్వం 500 BCE తర్వాత ఇతర ధర్మాలైన బౌద్ధ జైన మతాల విజృంభణతోనూ బ్యాక్ట్రియల్ గ్రీకుల దండయాత్రలతోనూ పతనావస్థకు చేరుకుంటున్న కాలమది. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన మౌర్య చక్రవర్తుల సర్వ సైన్యాధ్యక్షుడిగా సేవలందిస్తున్న కాలంలో గ్రీకుల దండయాత్రలతో శరవేగంగా అంతరించిపోతున్న మగధ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి, అంతరించిపోతున్న వేద సంస్కృతిని రక్షించుకోవడానికి చక్రవర్తిపైనే కత్తిదూసిన సాహసికుడు పుష్యమిత్ర శుంగుడు. అశోకుడు మరణించిన సుమారు 50 సంవత్సరాల తర్వాత మౌర్య సామ్రాజ్య చివరి పాలకుడు బృహద్రథ మౌర్య చక్రవర్తిని అంతం చేసి మగధ సామ్రాజ్యాన్ని పాలించిన శుంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్రుడు శుంగవంశాన్ని స్థాపించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ప్రాచీన హిందూ గ్రంథాలైన యుగ పురాణంలోనూ, గార్గి సంహితలోనూ, బాణుడు రచించిన హర్షచరిత్రలోనూ మరియు మాళవికాగ్నిమిత్రంలోనూ వివరించారు. సామాన్య శకం 5వ శతాబ్దంలో గుప్తరాజుల కాలంలో మహాకవి కాళిదాసు రచించిన ప్రఖ్యాత ప్రేమ కావ్యం మాళవికాగ్నిమిత్రంలోని కథానాయకుడు అగ్నిమిత్రుడు ఈ పుష్యమిత్రుడి కుమారుడే. ప్రాచీన భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైనది మగధ సామ్రాజ్యం. మహాభారత కాలానికి ముందే స్థాపించబడి వేల సంవత్సరాల పాటు కొనసాగి అఖండ భారతదేశాన్ని అంతటినీ ఒకే పాలన కిందకు తెచ్చిన మగధ సామ్రాజ్య ప్రస్థానం గూర్చి మరియు మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బృహద్రథ వంశం, హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్యవంశ పాలన గూర్చి పూర్తి వివరాలతో ఉన్న పార్ట్ 1 వీడియో అఖండ భారతదేశంలో మగధ సామ్రాజ్యం అన్న టైటిల్తో మా ఛానల్లో అందుబాటులో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ప్లీజ్ వాచ్. మగధ సామ్రాజ్యంలో మౌర్యవంశ పాలన 322 BCలో ప్రారంభమైన తర్వాత తొలి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు తన గురువైన చాణక్యుని సహకారంతో అఖండ భారతదేశంలోని చాలా రాజ్యాలను జయించి విశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాతి కాలంలో అశోక చక్రవర్తి పరిపాలన దాకా మౌర్య సామ్రాజ్యం అత్యంత శక్తివంతంగా ఉండేది. కానీ అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత భారతదేశంలో బౌద్ధమతం ఉచ్చస్థితికి చేరుకుంది. అశోక చక్రవర్తి మరణం తర్వాత పాలించిన మౌర్య రాజులందరూ అంతటి మహాసామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించలేకపోవడం వల్ల, వారు రాజ్య వ్యవహారాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మౌర్య సామ్రాజ్యం బలహీనపడసాగింది. అశోకుని తరువాత పాలించిన చివరి మౌర్య చక్రవర్తుల అస్తవ్యస్త పరిపాలన పట్ల మహాసామ్రాజ్యంలోని ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉండేవారట. ఇదే అదనుగా భావించి దేశ భద్రతకు అత్యంత ముఖ్యమైన వాయువ్య సరిహద్దుల నుండి బ్యాక్ట్రియన్ గ్రీకులు, మరికొన్ని విదేశీ సంచార జాతులు గాంధార, సింధు మొదలైన ప్రాంతాలను ఆక్రమించుకోసాగారు. కొంతమంది సమర్థులైన సామంతులు కూడా తిరుగుబాట్లు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అలా తిరుగుబాట్లు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న దక్షిణాది రాజ్యాలలో ముఖ్యులు శాతవాహనులు, కళింగులు. అప్పట్లో మౌర్య సామ్రాజ్యమంతటా బౌద్ధమతం విస్తారంగా ఉండేది. దీన్ని గమనించిన బ్యాక్ట్రియన్ గ్రీకు రాజైన డెమిత్రియస్ తన సైన్య సమేతంగా బౌద్ధమతాన్ని స్వీకరించి అప్పటికే దేశవ్యాప్తంగా విస్తారంగా ఉన్న బౌద్ధారామాలను స్థావరాలుగా ఉపయోగించుకుంటూ గాంధార, సింధు మొదలైన ప్రాంతాలను ఆక్రమించుకుంటూ మధుర, అయోధ్య మొదలైన ప్రాంతాలను కూడా దాటుకుని మగధ రాజధాని అయిన పాటలీపుత్రం సమీపం వరకు వచ్చేశారట. ఇంతటి ఉపద్రవం ముంచుకొస్తున్నా కూడా చివరి మౌర్య చక్రవర్తిన బృహద్రథుడు ప్రతిఘటించలేదు. గ్రీకులను నిలువరించకపోతే వారు సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమిస్తారని, అప్పటికే కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి, వైదిక ధర్మం పూర్తిగా కనుమరుగవుతాయని భావించిన మౌర్య సామ్రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడైన పుష్యమిత్రుడు తన సైన్యాలను సమాయత్తం చేసి గ్రీకులను ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. పుష్యమిత్రుడు బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి. ఇతని పూర్వీకులు మౌర్య చక్రవర్తుల ఆస్థానంలో పురోహితులుగా సేవలందించేవారు. కానీ పుష్యమిత్రుడు మాత్రం విదేశీయుల దండయాత్రలను ఎదుర్కోవాలని, కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి పునరుద్ధరించాలంటే యుద్ధవీరునిగా ఉండాలని భావించి యుక్త వయసులోనే సైన్యంలో చేరి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి మౌర్య సామ్రాజ్య సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. సహజంగానే విదేశీ దండయాత్రలను తీవ్రంగా వ్యతిరేకించే పుష్యమిత్రుడు గ్రీకులతో యుద్ధం చేసి తరిమి కొట్టాలని నిశ్చయించుకున్నాడు. ఇదే విషయాన్ని చక్రవర్తికి తెలియజేసి గ్రీకులపై దండయాత్రకు అనుమతి ఇమ్మని, అలాగే యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్న సైన్యాలను సమీక్షించడానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. కానీ సైన్య సమీక్షకు వచ్చిన చక్రవర్తి బృహద్రథుడు పుష్యమిత్రుడిపై ఆగ్రహాన్ని ప్రదర్శించాడట. తాము బౌద్ధమతాన్ని అవలంబిస్తున్నామని, అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్నామని, గ్రీకులు కూడా బౌద్ధులే కాబట్టి యుద్ధ ప్రయత్నాలను మానుకొమ్మని ఆజ్ఞాపించాడట. కానీ అప్పటికే గ్రీకుల దండయాత్రల పట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న పుష్యమిత్రుడు మెరుపు వేగంతో కత్తిదూసి సైన్య సమీక్షలో ఉన్న చక్రవర్తి బృహద్రథుడిని హత్య చేసి తనను తానే రాజుగా ప్రకటించుకుని సామాన్య శకపూర్వం 184 BCలో మగధ సామ్రాజ్యంలో శుంగవంశ పాలన స్థాపించాడు. సామంతరాజుల తిరుగుబాట్లతోనూ ఇండో గ్రీకుల దండయాత్రలతోనూ
అప్పటికే చాలా ప్రాంతాలను కోల్పోయిన మగధ సామ్రాజ్యానికి పూర్వ వైభవాన్ని సాధించాలని తన దండయాత్రలు ప్రారంభించాడు. మొదట బౌద్ధుల ముసుగులో మగధ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన గ్రీకులపై విరుచుకుపడ్డాడట. బౌద్ధారామాలలో ఆయుధాలను దాచి తలదాచుకున్న గ్రీకులపై మెరుపుదాడి చేసి వేలాది మంది బౌద్ధులను హతమార్చాడట. పుష్యమిత్రుని ఆజ్ఞలతో అతని సైన్యాలు చేసిన దాడులలో అశోక చక్రవర్తి కాలంలో నిర్మించిన ఎన్నో బౌద్ధారామాలు ధ్వంసమయ్యాయని, చాలామంది బౌద్ధ సన్యాసులు మరణించారని సింహళ బౌద్ధ గ్రంథాలైన దివ్యవదన మరియు అశోకవదనలో పేర్కొన్నారు. కానీ అదే కాలంలో జీవించిన పతంజలి మహర్షి రచించిన మహాభాష్య గ్రంథం ప్రకారం ఆ కాలంలో బౌద్ధులు మరియు హైందవ మత సాంప్రదాయాలను పాటించే వారి మధ్య వైరం ఎక్కువగా ఉండేదని, గ్రీకులు బౌద్ధ మతం స్వీకరించి బౌద్ధారామాలలో తలదాచుకుని ఉన్నందున పుష్యమిత్రుని సైన్యాలు చేసిన దండయాత్రలో చాలామంది బౌద్ధ సన్యాసులు చనిపోయారని పేర్కొన్నారు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం లభించిన శాసనాధారాలను బట్టి పుష్యమిత్రుని కాలంలోనూ ఆ తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్రుని కాలంలోనూ బార్హుత్ స్తూపం నిర్మించారని, అశోక చక్రవర్తి నిర్మించిన శాంతి స్తూపాన్ని ఆధునీకరించారని భావిస్తున్నారు. మరో వాదన ప్రకారం సాంచి స్తూపాన్ని సామాన్య శకపూర్వం 2వ శతాబ్దిలో కొంతమేర ధ్వంసం చేశారు. శుంగ చక్రవర్తి పుష్యమిత్ర శుంగుడి హయాంలో ఇది జరిగి ఉండవచ్చు. పుష్యమిత్రుడు మూల స్తూపాన్ని ధ్వంసం చేయగా అతని కుమారుడైన అగ్నిమిత్రుడు దీన్ని పునర్నిర్మించాడని భావిస్తున్నారు. శుంగవంశీయుల తదుపరి పాలనా కాలంలో ఈ స్తూపాన్ని రాతి కట్టడాలతో రెట్టింపు పరిణామంలో విస్తరింపజేశారు. గుమ్మటాన్ని స్తూపం పైభాగానికి సమీపంలో విస్తరించారు. 3 పెద్ద చత్రాలను ఉంచారు. అనేక దొంతరలతో కూడిన ఈ గుమ్మటం ధర్మానికి నమూనాగా ధర్మచక్రంగా ఉంటుంది. ఈ గుమ్మటం ఒక పెద్ద వృత్తాకారపు వేదికపై ప్రదక్షిణ కోసం ఏర్పరచబడింది. దీన్ని 2 వరుసల మెట్ల రాతి గుండా దర్శించవచ్చు. నేలకు సమాంతరంగా 2వ రాతిబాట వద్ద పలు రాతి స్తంభాల వరుసలను కట్టారు. దీనికి నలువైపులా 4 పెద్ద ద్వారాలు ఎదురెదురుగా ఉన్న రీతిలో కట్టారు. శుంగవంశ పాలనా కాలంలో నిర్మించినట్లు భావిస్తున్న భవంతులు 2వ, 3వ స్తూపాలుగా ఉన్నాయి. పంజాబ్ ఆవలి వరకు గ్రీకు సైన్యాలను తరిమికొట్టిన పుష్యమిత్రుడు తన రాజ్యంలో వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడని యుగ పురాణంలోనూ, మహాభాష్య గ్రంథంలోనూ, మాళవికాగ్నిమిత్రంలోనూ పేర్కొన్నారు. ఇలా చాలా యుద్ధాల్లో విజయాలతో మగధ సామ్రాజ్యాన్ని తిరిగి విస్తరించిన పుష్యమిత్రుడు 2 పర్యాయాలు అశ్వమేధయాగాన్ని కూడా చేశారని ధనదేవ అనే రాజు వేయించిన అయోధ్య శాసనం ఆధారంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని పతంజలి మహర్షి రచించిన మహాభాష్య గ్రంథంలోనూ పేర్కొన్నారు. పతంజలి మహర్షి ఇదే కాలంలో జీవించారని మహాభాష్య గ్రంథం ప్రకారం తెలుస్తోంది. మౌర్యుల కాలం నుండే సామ్రాజ్యంలో అతి ముఖ్యమైన ప్రాంతంగా పేరుగాంచిన విదిశాను పుష్యమిత్రుడు 2వ రాజధానిగా చేసుకుని తన కుమారుడైన అగ్నిమిత్రుణ్ణి యువరాజుగా ప్రకటించి విదిశా దేశాన్ని పాలించే బాధ్యతలు అప్పగించాడు. ఇదే సమయంలో విదిశా దేశానికి పొరుగునే ప్రస్తుత మహారాష్ట్రలో ఉన్న విదర్భరాజు యజ్ఞసేనుడు మగధ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేయగా తిరుగుబాటును అణిచివేసే బాధ్యతను పుష్యమిత్రుడు తన కుమారుడైన అగ్నిమిత్రునికి అప్పగించాడు. తండ్రి ఆజ్ఞానుసారం విదర్భపై దండయాత్ర చేసిన అగ్నిమిత్రుడు యజ్ఞసేనుణ్ణి ఓడించి విదర్భను కూడా మగధ సామ్రాజ్యంలో విలీనం చేసుకుని అతని కుమార్తె మాళవికను వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంలో మాళవిక మరియు అగ్నిమిత్రుల మధ్య సాగిన ప్రేమకావ్యమే మహాకవి కాళిదాసు రచించిన ప్రఖ్యాత ప్రేమకావ్యం మాళవికాగ్నిమిత్రం. శుంగవంశరాజులు, కళింగులు, శాతవాహనులు, ఇండో గ్రీకులు, పాంచాల మొదలైన దేశాలతో యుద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇండో గ్రీకు రాజ్యంతో శుంగ సామ్రాజ్యం చేసిన యుద్ధాలు ఈ కాల చరిత్రలో చాలా గొప్పవిగా ఉన్నాయి. సామాన్య శకపూర్వం 180 బీసీలో గ్రీకో బ్యాక్ట్రియన్ పాలకుడు డెమిట్రియస్ కాబుల్ లోయను జయించి శుంగాలను ఎదుర్కోవడానికి సింధులోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పుష్యమిత్రుడు చేసిన 2వ అశ్వమేధయాగంలో అతని యాగాశ్వాన్ని కాళీ సింధు నది ప్రాంతంలో ఇండో గ్రీకు రాజు మినాండర్ సైనికులు బంధించారట. పుష్యమిత్రుని మనుమడైన వసిమిత్రుడు ఆ సమయంలో యాగాశ్వాన్ని సంరక్షించేవాడు. మహావీరుడైన వసిమిత్రుడు కేవలం 100 మంది సైనికులతోనే గ్రీకు సైన్యాలపై పోరాడి విజయం సాధించి అశ్వమేధయాగం విజయవంతం చేశాడని కాళిదాసు తన మాళవికాగ్నిమిత్రంలో వర్ణించారు. మగధ సామ్రాజ్య పూర్వ సామంతులైన దక్షిణాదికి చెందిన శాతవాహనులు మరియు కళింగులతో జరిగిన యుద్ధాల్లో మాత్రం శుంగవంశరాజులు పరాజయం పాలయ్యారని మొదటి శాతకర్ణి భార్య నాగానిక వేయించిన నానాగఢ్ శాసనంలోనూ, కళింగరాజు కారవేరులు వేయించిన హతిగుంప శాసనంలోనూ పేర్కొన్నారు. యుగ పురాణం ప్రకారం 184 బీసీఈ నుండి 149 బీసీఈ దాకా మగధ సామ్రాజ్యాన్ని పాలించిన పుష్యమిత్రుడు 149 బీసీఈలో మరణించాడు. ఈయన తర్వాత అగ్నిమిత్రుడు 149 బీసీఈ నుండి 141 బీసీఈ దాకా పాలించాడు. అగ్నిమిత్రుని తరువాత 141 బీసీఈ, 73 బీసీఈ మధ్యకాలంలో 7 శుంగవంశరాజులు మగధను పాలించారు. మగధ సామ్రాజ్యంలో శుంగవంశ పాలన ప్రారంభ సంవత్సరాల్లో పాటలీపుత్రం నుండి అయోధ్య మరియు విదిశ మరియు జలంధర్ వరకు మహాసామ్రాజ్యం విస్తరించింది. అగ్నిమిత్రుని మరణం తర్వాత సామ్రాజ్యం నెమ్మదిగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. ఉత్తర మరియు మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు శుంగవంశ పాలన నుండి విడిపోయి
స్వతంత్రంగా చిన్న రాజ్యాలను కలిగి ఉన్నాయని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. శుంగ రాజవంశం, కళింగ, శాతవాహన రాజవంశం, ఇండో గ్రీక్ రాజ్యం వంటి విదేశీ మరియు స్వదేశీ పాలకులతో అనేక మంది శత్రురాజులతో యుద్ధాలు చేసినట్లు తెలుస్తోంది. పర్షియన్ కళారూపాలచే ప్రభావితమైన మౌర్య కళ కంటే శుంగరాజుల కళాశైలి భారతీయత లేదా దేశీయమైనదిగా నిర్ధారించబడింది. అయితే మౌర్య మరియు శుంగ జానపద కళలు మరియు సారూప్యాంశాలు చాలా ఉన్నాయి. శుంగవంశ పాలనలో పతంజలి యోగ సూత్రాలు మరియు మహాభాష్యాలను రచించడం చేత కళ, విద్య, తత్వశాస్త్రం అభివృద్ధి చెందాయి. నేటి ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లోని గ్రీకుల శైలి గాంధార పాఠశాలకు స్వదేశీ ప్రతిరూపమైన మధుర పాఠశాల పెరుగుదలతో ఈ కాలంలో అభివృద్ధి చెందింది. శుంగవంశ పాలనలో అనేక స్తూపాలు గొప్ప నిర్మాణ ప్రమాణాలతో సృష్టించబడ్డాయి. వారి అత్యంత ముఖ్యమైన నిర్మాణ పనులను శుంగమెట్లు, శుంగ రాతి పని, శాసనాలతో కూడిన శుంగ వేదిక మొదలైన వాటి ద్వారా చూడవచ్చు. శుంగ చక్రవర్తి భాగభద్రుడు 114 బీసీఈ నుండి 83 బీసీఈ దాకా పాలించాడు. ఈయన పాలనా కాలంలో గ్రీకు రాజులతో వీరికి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ కాలంలోనే గ్రీకు రాయబారి హెలిడోరస్ ఆయన ఆస్థానాన్ని సందర్శించి విదిశాకు సమీపంలో ప్రస్తుత బేస్నగర్ ప్రాంతంలో గరుడ స్తూపాన్ని వేయించాడు. దీన్నే హెలిడోరస్ పిల్లర్ అని కూడా పిలుస్తారు. కానీ అగ్నిమిత్రుని తర్వాత రాజుల కాలంలో జరిగిన దండయాత్రల వల్ల తిరిగి మగధ సామ్రాజ్యం బలహీనపడసాగింది. చివరి శుంగవంశరాజైన దేవభూతిని హత్య చేసి అతని ప్రధానమంత్రిగా ఉన్న వసుదేవ కణ్వ 73 బీసీలో కణ్వవంశాన్ని స్థాపించాడు. కణ్వవంశంలో పాలించిన రాజుల వివరాలు: వసుదేవ కణ్వ 73 బీసీఈ టు 64 బీసీఈ, భూమిమిత్ర 64 బీసీఈ టు 50 బీసీఈ, నారాయణ 50 బీసీఈ టు 38 బీసీఈ, సుశర్మ 38 బీసీఈ టు 28 బీసీఈ. కణ్వరాజుల పరిపాలనా కాలంలో కూడా జరిగిన అనేక శత్రు దండయాత్రల వల్ల మగధ సామ్రాజ్యం మరింత బలహీనపడింది. ఒకప్పటి మగధ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న శాతవాహనులు అత్యంత శక్తివంతులై తెలుగు ప్రాంతాల్లో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించి ఉత్తర భారతదేశం వైపు తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలని చాలా యుద్ధాలు చేశారు. మగధను పాలించిన చివరి కణ్వవంశం రాజైన సుశర్మకు 28 బీసీఈలో శాతవాహనులతో జరిగిన యుద్ధంలో ఓటమి పాలై సుశర్మ మరణించాడు. ఈ విధంగా అనేక రాజవంశాలచే పరిపాలించబడి వేల సంవత్సరాల పాటు కొనసాగి ఎంతో ఘనమైన గత చరిత్ర కలిగి ఉన్న మగధ సామ్రాజ్యం అంతరించిపోయింది. జై హింద్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిస్టరీ పేజెస్.